హాయ్ అండి, ఈరోజు నేను మా పిల్లలకి వ్యాక్స్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ఎందుకంటే నేటి కాలంలో అందరికీ బాగా చదివినా కూడా ఉద్యోగాలు అనేటువంటివి రావు. అందులో అందరికీ కూడా చదువు మీద అనేది ఆసక్తి ఉండదు. ఒక్కొక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఏమంటారు మామూలుగా బ్రతకడానికి ఏదో ఒక నైపుణ్యం అనేది ఉండాలి కదా, స్కిల్ అనేది ఉండాలి కదా. కాబట్టి నాకు వచ్చినటువంటి స్కిల్ని బ్యూటీషియన్ కోర్స్ చేశానండి నేను. అందుకోసమని మా పిల్లలకి ఈరోజు నేను వ్యాక్స్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ముఖ్యంగా వ్యాక్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదండి, దీన్ని వ్యాక్స్ హీటర్ అంటారు. మామూలుగా ఇంట్లో మనకు రైస్ కుక్కర్ ఎలా ఉంటుందో అలాగా వ్యాక్స్ హీటర్ అన్నమాట. ఇది వ్యాక్స్. ప్రస్తుతానికి మా దగ్గర చాక్లెట్ వ్యాక్స్ ఉందండి. దాన్ని ఇది నైఫ్ అంటారు. దీన్ని వ్యాక్స్ చేయడానికి యూజ్ చేసే నైఫ్ అన్నమాట. అంటే మనం ఇంట్లో వాడే నైఫ్ యూజ్ చేయకూడదు. దీనికి సపరేట్గా అంటూ ఒక నైఫ్ దొరుకుతుంది, అది తెచ్చుకోవాలి. వీటిని వ్యాక్స్ స్ట్రిప్స్ అంటారు. ఇలా ఉంటాయి ఇవి వ్యాక్స్ స్ట్రిప్స్. ఇవన్నీ ఉండాలి. దీంతో పాటు పౌడర్ కూడా ఉండాలి. మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, పాండ్స్ పౌడర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క వ్యాక్స్ని తీసుకొని ఈ యొక్క వ్యాక్స్ హీటర్లో వేయాలి. వేసి మనము కరెంట్ పెట్టాలన్నమాట. పెట్టినప్పుడు ఇది అంతా కూడా బాగా, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. మనము కరెంటులో పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. అది మీకు ఎలా అవుతుందో ఇప్పుడు చూపిస్తాను. ఇలా పెట్టాలి. ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు లైట్ పడుతుంది. కొన్ని ఆటోమేటిక్ కూడా దొరుకుతాయండి. డైరెక్ట్గా మనం దాన్ని అదంతా కదే లిక్విడ్గా అయిపోగానే అది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఉండేది ఆటోమేటిక్ మిషన్ కాదు, మనమే చూసుకొని ఆఫ్ చేయాలి. ఇది బాగా ఇప్పుడు గట్టిగా ఉంది కదా, కొద్దిగా పట్టుకోమా దాన్ని, ఏం షాక్ కొట్టదులే. ఇది ఇలా వాటర్ లాగా అయిపోతుంటుంది. చూసారా, బాగా కరుగుతుంది. మనకి ఇంట్లో నెయ్యి గడ్డ కట్టినప్పుడు ఎలాగా కరుగుతుందో అలాగా ఈ యొక్క వ్యాక్స్ అనేది కరుగుతుంది. వ్యాక్స్ అంటే ఏదో కాదు, మామూలుగా ఇంట్లో మనకి చక్కెర ఉంటుంది కదా, చక్కెర కానీ బెల్లం కానీ అలా పాకం ఇలా పడతాము, అదే అన్నమాట. బయట మీద దాంట్లో కొంచెం అవి ఇవి ఉంటాయి కదా, కెమికల్స్ అలాంటివి వేసి పడతారు. ఇలా బాగా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది వ్యాక్స్ని మనం డైరెక్ట్గా వెంటనే పెట్టకూడదు, ఎందుకంటే ఇది చాలా హీట్గా ఉంటుంది. మనము పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒక చుక్క పడినా కూడా మనకి బొబ్బలు వస్తాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ వ్యాక్స్ని అప్లై చేసేటప్పుడు మనము ఖచ్చితంగా పౌడర్ని అప్లై చేయాలి. ఎందుకంటే ఒకవేళ మనకి కొద్దిగా హీట్గా ఉన్నా కూడా ఆ పౌడర్ ఉంటుంది కాబట్టి మనకు అంత హీట్ అనేది అనిపించదు అన్నమాట. చాలా ఈజీ అండి వ్యాక్స్. మనము నేర్చుకున్నామంటే ఇంట్లో బయట అయితే ఖచ్చితంగా 300 అని ఉంటుంది చేయించుకోవడానికి. మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, మొత్తం బాగా కరిగిపోయింది. ఇలా కరిగాక మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్కి ఫస్ట్ పౌడర్ అప్లై చేసిన తర్వాతనే దీన్ని మనం అప్లై చేయాలి. ఇట్రామ్మా, ఒక రీతిరా. కాలుతుందో లేదా అంటే చూడు, టెస్ట్ చేయి. కాలుతుందా? లైట్గా కదా, లేదంటే ఇంకా కొద్దిసేపు ఉంటా. కాలుతుందా? ఏం కాదురా, పెట్టు, ఇట్లా పెట్టు. నేను ఎక్కువ పెట్టనులే. ఇలా నేను జస్ట్ వీళ్ళకి ప్రాక్టీస్ కోసం చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూడండి, నా మీతలు తిరుగుతలే.
ఏం చేయాలంటే మామూలుగా అయితే హ్యాండ్ పైనుంచి చేసుకుంటూ రావాలి. నేను జస్ట్ ఇప్పుడు చూపించడానికి కోసం అనేసి చూపిస్తున్నాను. కొద్దిగా ఇలా దీన్ని తీసుకొని కాలుతుందా? లేదు కదా. ఇట్లా మనం ఎలా పూస్తాం కదమ్మా, ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఇక్కడ రండమ్మా, కొద్దిగా సెల్లు పట్టుకో, ఇట్లా పట్టుకో పోతుందా. ఇలా మనం ఎక్కడైతే వ్యాక్స్ పూసామో అక్కడ దీన్ని వ్యాక్స్ స్ట్రిప్స్ అంటారు. వీటిని అతికించేసేయాలి. అతికించేసి ఇట్లా ఇలా ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసినాక బాగా పెయిన్ వస్తుంది కాబట్టి మనము కింది భాగంలో చాలా బాగా గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని ఇట్లా కొంచెం సెల్లు దూరం పెట్టు, ఇట్లా ఆపోజిట్ ఇట్లా పీకాలన్నమాట. అంతే. ఇలా పీకితే చూసారా, ఇక్కడంతా మనకి హెయిర్ అంతా రిమూవ్ అవుతుంది. ఇది కేవలం వ్యాక్స్ అనేది కేవలం హెయిర్ రిమూవ్ కోసమే కాదండి. దీనివల్ల మనకి సన్ కి ఇప్పుడు సూర్యుని యొక్క ఎండ వల్ల మన యొక్క చర్మం అనేది కమిలిపోయి ఉంటుంది కదా, ట్యాన్ అనేది వచ్చి ఉంటుంది కదా, ఆ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అనమాట. డస్ట్ గానీ మన చేతికి అంటుకున్న అంతా కూడా దుమ్ము అంతా పోతుంది, అంత ఇట్లా బ్లాక్ గా వచ్చేస్తుంది. అర్థమైంది అమ్మా అందరికి? వెనక్కి జరగండి అందరూ. చూసారా, ఇట్లా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంతే అమ్మా. దీని పేరు ఏం పేరు చెప్పండి? ఒక్కొక్కరు చెప్పండి. దీని పేరేమి? వ్యాక్స్ హీటర్. ఇది వ్యాక్స్, WAX వ్యాక్స్. అర్థమైందా? వ్యాక్స్ కాదు, వ్యాక్స్. ఇది వ్యాక్స్ స్ట్రిప్స్. ఇది నైఫ్, వ్యాక్స్ నైఫ్ అన్నమాట. దీన్ని మనం హీట్ చేయడము, తర్వాత పౌడర్ అప్లై చేయడము, ఇలా పైనుంచి కిందికి పోయాలన్నమాట. అర్థమైంది కదా? ఇలా పైనుంచి కిందికి పోయాలి. తీసేటప్పుడు మాత్రం దీనికి ఆపోజిట్ గా మనం పైకి ఇలా లేపాలన్నమాట. అర్థమైంది కదా? ఇలా పెట్టేసి ఆపోజిట్ గా పైకి లేపాలి. అంతే. అర్థమైంది కదమ్మా? బాయ్ చెప్పండి మళ్ళీ. బాయ్.